ముందుగా సభకు నమస్కారం. శ్రీ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ గారి సహకారంతో 100 న్యూస్ జీడిముడ్ల రాజు మన గ్రామ వాస్తవ్యులు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ గాని మద్యం వగైరాల మత్తు పదార్థాల నిషేధ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు జాల బాలరాజు గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ నిర్మల దశరథ గారు, ఉప సర్పంచ్ వెదిరే విజయేందర్ రెడ్డి గారు, గ్రామ పెద్దలు మక్కెన అప్పారావు గారు, అదేవిధంగా హై స్కూల్ చైర్మన్ ముగదాల శ్యామల గారు, మాజీ చైర్మన్ జీడిముడ్ల యాదయ్య గారు, గ్రామ పెద్దలు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. అదేవిధంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాజు గారికి ప్రతి గ్రామంలో యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ చూస్తున్నాం. చౌటుప్పల్, నారాయణపురం పెద్ద మున్సిపాలిటీలో కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఒకటే మీరు ఆలోచన చేయండి, 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే ప్రతి అబ్బాయిలు మొట్టమొదట బయటి ఫుడ్స్, బయట దొరికే ఫుడ్స్ తినకూడదు. సాధ్యమైనంత వరకు మన ఇంటికాడ, మన పాఠశాలలో ఏర్పాటు చేసే భోజనం కానీ అలాంటివి తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ బయట ఫుడ్స్ తినడం వల్ల వాటికి అలవాటు పడి దాంట్లోనే మరి గంజాయం ఇంకా రకరకాల మత్తు పదార్థాలను కలిపి విక్రయిస్తున్నారని ప్రతి దగ్గర అనుకోవడం కూడా జరుగుతుంది. మన గ్రామంలో కూడా చాక్లెట్లు, వగైరాలు, సిగరెట్లు ఇట్లాంటివి గాంజా మత్తు పదార్థాలతో తయారైనవి విక్రయిస్తున్నారని కూడా తెలుస్తున్నది. కాబట్టి మీరు మొట్టమొదట చాక్లెట్లు కానీ, సిగరెట్లు కానీ, ఇంకా కొంతమంది అయితే మందు కూడా తాగుతున్నారు అనేది కూడా తెలిసినది. కాబట్టి అట్లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ మీరు అట్లాంటివి తీసుకుంటే మీ జీవితం నాశనం అయిపోతుంది. మీ జీవితం నాశనం అయిపోతుంది, మీ కుటుంబం నాశనం అవుతుంది. దాని ద్వారా ఈ గ్రామానికి కూడా చెడు పేరు వస్తుంది. కాబట్టి మీరు అట్లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. చదువు మీదనే సక్రమైన దృష్టి పెట్టి ఈ 10వ తరగతి అయిపోగానే 10వ తరగతి వరకు చక్కగానే ఉంటున్నారు మన గ్రామంలో చదివే బాలురు కానీ బాలికలు కానీ. 10వ తరగతి అయిపోగానే అప్పారావు అని చెప్పినట్టు మళ్ళీ తిరిగి మన కొంపెల్లి గ్రామానికే తిరిగి రావడం జరుగుతుంది. రకరకాల అలవాట్లు ఈ 10వ తరగతి అయిపోగానే అలవాటు కావడం జరుగుతుంది. ఒక 4-5 ఫ్రెండ్షిప్ చేసుకొని రకరకాల దావతులు, డిన్నర్లని ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వాటిలకు నిషేధించుకోవాలి, మంచి చోపతి చేయాలి. కాబట్టి మీరు అందరూ మంచిగా ఈ రోజు నుంచి చక్కగా చదువుకొని మీకు, మీ కుటుంబాలకు మంచి పేరు తేవాలి. ఎందుకంటే చూడండి, సుశీలమ్మ ఫౌండేషన్ వారు, మన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మద్యపానాన్ని నియంత్రణ చేసిండు. 10 గంటలకున్న వైన్స్లని, ఊళ్ళో ఉన్న వైన్స్లను కూడా దాదాపుగా మండల హెడ్ క్వార్టర్లో ఊరు బయటికి పంపేయడం జరిగింది. 2 గంటలకే వైన్స్ తీయాలి. అట్లాంటి నిబంధనతోటి నడిపిస్తుంది. అంటే తాగి సమాజం అనేది ఖరాబ్ అవుతుంది అనేది ఆయన దృష్టికి వచ్చింది. కాబట్టి అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు ఆయన మన గ్రామంలో కూడా 10వ తరగతిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు 25,000, సెకండ్ వచ్చిన వాళ్ళకు 15,000, థర్డ్ వచ్చిన వాళ్ళకు 10,000, ఇట్లా నియోజకవర్గం మొత్తం కూడా 74 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా అంతేకాకుండా సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున మన గ్రామానికి కూడా 30 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఆయన ఉద్దేశం ఏంటంటే మంచిగా చదువుకోవాలి, ఈ మత్తు పదార్థాలను విడనాడాలి. ఈ గాంజా గాని, మద్యం గాని, వగైరాలు ఏవైతే మత్తు పదార్థాలు ఉన్నాయో ఆ మత్తు పదార్థాలను విడనాడి చక్కగా చదువుకుని ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకున్న వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన ముందుకు నడిపిస్తుంది. కాబట్టి వారికి మన గ్రామం తరఫున, సుశీలమ్మ ఫౌండేషన్ వారికి కూడా మన గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు నుంచి మీరందరూ మారాలి. ఇప్పుడు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న పిల్లలు ఎంతమంది సెల్ ఫోన్ వాడుతున్నారు ఒకసారి చేయలేపండి. సెల్ ఫోన్ ఎంతమంది వాడుతున్నారు ఒక్కసారి చేయలేపండి.
ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ వాడుతున్నారు. దానివల్ల 50% నష్టం. 50% నష్టం. ఫస్ట్ మనం ఖరాబ్ చేసేది సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ 50% లాభం, 50% నష్టం. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ తీస్తే నష్టం వైపు పోతున్నారు కానీ లాభం వైపు తక్కువ పోయేది. ఒకసారి మీరు ఆలోచన చేయాలి, మీ తల్లిదండ్రులకు కూడా తెలియపరచాలి. సార్ ఎప్పుడైనా మీరు హెడ్ మాస్టర్ గారు, నేను నాదొక సూచన, మీరు తల్లిదండ్రుల మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీరు ఒకటే సలహాలు ఇవ్వవలసింది, సెల్ ఫోన్ మీ అబ్బాయిలకు ఇవ్వద్దు. దానివల్ల 100% నష్టం. దానివల్లనే పిల్లలు మొత్తం చెడిపోతున్నారు. చూసేదే చెడిపోవడమే జరుగుతుంది. కాబట్టి 8వ తరగతి నుంచి సెల్ ఫోనే ఉంటుంది దగ్గర. నాకు తెలిసి అయితే దాచిపెట్టుకుంటారు, ప్రతి ఒక్కరు దాచిపెట్టుకొని రకరకాలుగా చూడటం జరుగుతుంది. కాబట్టి మీరు రేపు విద్యా కమిటీ మీటింగ్, తల్లిదండ్రుల మీటింగ్ పెట్టినప్పుడు తప్పకుండా ఈ నిబంధన మాత్రం పాటించాలి. మీరు మాత్రం సెల్ ఫోన్ బంద్ చేయండి. చక్కగా చదివి మన పాఠశాలకు మంచి మార్కులు తీసుకొని రండి. మీరు బాగుపడతారు, మీ కుటుంబం బాగుపడుతుంది, మన గ్రామం కూడా బాగుపడుతుంది. కాబట్టి మీరు మంచి మార్గాల్లో నడుస్తారని ఈ మత్తు పదార్థాలు వాడే వాళ్ళ సోపతి కూడా కట్ చేస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను.